విద్యకు టాప్ ప్రయారిటీ. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాం. దేంతో నవ్వాలనే? ఇప్పుడు నోరుతో నవ్వాలనా ఇంకేదైనా నవ్వాలనా అర్థం కాని పరిస్థితి. ఈ టైటిల్ చూడండి, విద్యకు టాప్ ప్రయారిటీ. విద్యకు టాప్ ప్రయారిటీ అంటే విద్యకు టాప్ ప్రయారిటీ అంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? విద్యకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. 2 బడ్జెట్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎంత బడ్జెట్ కేటాయించారు? మళ్ళా ChatGPT ఓపెన్ చేసి లెక్కలు చూపిస్తే అంత భయంకరమైన లెక్కలు మనం ఎవ్రీ డే మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడాల్సిందే. ప్రజలు అరే చెప్పిందే చెప్తున్నావు ఈ ఎడ్యుకేషన్ గురించి అంటే వినాల్సిందే, మనం తప్పదు. అది 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 ఉంటేనే భవిష్యత్తు. అది ఉంటేనే భవిష్యత్తు. మీ పిల్లలకి ఏమి ఇవ్వద్దు మీరు, ఆస్తులు పాస్తులు ఇంకేం అక్కర్లేదు, చదువు ఇవ్వండి దయచేసి. చదువు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు మొత్తం విద్యా వ్యవస్థ నాశనమైంది 10 ఏళ్ళుగా. వాస్తవం, 10 ఏళ్ళుగా కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విద్య విషయంలో దారుణమైన పరిస్థితి ఈ దేశంలో. కేంద్రం అట్లే పాడైంది, రాష్ట్రాలు అట్లే పాడైనాయి. సో మరి విద్యకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం 2.5 ఏళ్ల నుంచి అంటున్నాడు. ఏది టాప్ ప్రయారిటీ? 2 పూర్తి స్థాయి బడ్జెట్లో మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? 7%. జస్ట్ 7%. ఈ దేశంలో అత్యంత తక్కువగా విద్యకి బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కంటే దారుణంగా ఉన్నాం మనం, కర్ణాటక కంటే దారుణంగా ఉన్నాం మనం, అరే ఈశాన్య రాష్ట్రాల కంటే దారుణంగా ఉన్నాం మనం. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్లో నీకెందుకు బడ్జెట్ కేటాయింపులు అంత తక్కువ ఉన్నాయి? విద్యా వ్యవస్థ నాశనం చేసిందని మీరు పైకి తీసుకొస్తున్నాయి. విధ్వంసమైన విద్యాశాఖని వికాసం వైపు నడిపిస్తున్నా అంటున్నాడు. ఏది ఎడ వికాసము, ఎక్కడి కథ? ఒక పెద్ద అంశాన్ని మన ముందు తీసుకొచ్చి పెడతాడు. పెట్టినప్పుడు కేసీఆర్ ప్లాన్ ఇదంతా, కేసీఆర్ జుట్లకెళ్ళిండి. ఒక పెద్ద అంశాన్ని తీసుకొచ్చి గోబల్స్ అంటారు కదా, పెద్ద అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టాగానే దాని మీద చర్చ జరుగుతుంది కదా. చేస్తున్నట్టున్నాడు ఆడ స్కూల్ ఓపెన్ చేసిండు, వీడు ఇంకేదో ఓపెన్ చేస్తున్నాడు, చేస్తున్నట్టున్నాడు అని అనుకోవాలి. అది ఆ మౌత్ టాక్ తోటి. కానీ అల్టిమేట్గా ఎంత మౌత్ టాక్, ఎంత మీ మీద మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినా గ్రౌండ్ రియాలిటీ కనబడాలి కదా. 1% అన్నా కనీసం, 100% వదిలే 1% అన్నా కనబడాలి కదా. ఆ రూట్లో ఒక స్కూల్ ఓపెన్ చేసి మొత్తం TPSలు పెట్టబోతున్నావు, ఇక ధూమ్ ధామ్ అంటివి. అరే నీ బడ్జెట్ ఏది? నేను ఇదే TPS స్కూళ్ళు నెలకొల్పడానికి వచ్చే బడ్జెట్లో 15% తగ్గకుండా నేను బడ్జెట్ కేటాయిస్తున్నాను చెప్పినవా? చెప్పలే. మరి ఆ స్టేట్మెంట్ ఎందుకు రాదు? నిధులు ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరగాలని ఆ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. గిట్టనోళ్ళు మా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓరుస్తలేరు. ప్రభుత్వ స్కూళ్ళు గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లు రావాలి. చదువుతో పాటు క్రీడల్లోనూ తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలి. విద్యా సంస్థల పరిసరాల్లో డ్రగ్స్ అమ్మితే శిక్ష తప్పదని హెచ్చరిక. ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేసిండట. ఇదేంది యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ అంటే? హాస్టల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 29 రకాల వస్తువులు ఏవో ఇస్తున్నారు. మంచి ఆలోచన, ఇది మంచిదే, ఇవ్వాల్సిందే. నోట్బుక్స్ కానీ, ఆ స్కూల్ డ్రెస్సులు కానీ, అండ్ వాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్స్, ఇవన్నీ 29 రకాల వస్తువులతో ఒక కిట్ అందజేస్తున్నారు. ఈ కిట్లో కూడా ఈ టెండర్ల ప్రక్రియలో కూడా ఏదో గోల్మాల్ జరిగింది అంటే, గోల్మాల్ ఏం జరిగింది అన్నది పక్కన పెడితే అసలు ఆ టెండర్లు ఎవరికి దక్కాలా? తెలంగాణలో ఉన్న కార్మికులకి, చిన్న చిన్న కంపెనీలు పెట్టుకునే వాళ్ళకి దక్కాలి. MSMEలు ఉన్నాయి, నోట్బుక్స్ తయారీ వాళ్ళకి కాదని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది, ఎవరో ఒకడికే ఇచ్చేసింది మొత్తం అంతా. సరే అదొక భాగం. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఈ యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ అందిస్తున్నప్పుడు మేము యంగ్ ఇండియా స్కూల్ పెట్టబోతున్నాం, 200 కోట్లు ఒక్కొక్క స్కూల్కి, 119 నియోజకవర్గాలు 119 అంటున్నారు. ఎప్పుడు కట్టాలి మీరు అవి? అండ్ తెలంగాణలో చదువుతున్న పిల్లలు ఎంతమంది? 80 లక్షల మంది పిల్లలకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదివే పిల్లలు, అంటే గురుకులాల్లో చదివే పిల్లలు జస్ట్ 2 lakhs. మరి మిగతా 78 లక్షల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో, అక్కడున్న స్కూళ్ళలో డే స్కాలర్స్గా చదువుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ స్కూళ్ళు ఎట్లున్నాయి? టీచర్లు ఎంతమంది ఉన్నారు? మరి వాటి కోసం ఈ ప్రణాళిక ఏంది? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఈయన ఇచ్చిందే 7%, బడ్జెట్లో 8.5% కేటాయించినామని చెప్తున్నాడు. అసలు సరే నీ 8.5 తీసుకుందాం. ఈ 8.5 అనే బడ్జెట్ పెద్ద బడ్జెటా? దాన్ని నేను ఏదో పెద్ద బడ్జెట్ కేటాయిస్తున్నట్టు చెప్తున్నాడు. ఈ దేశంలో అత్యంత తక్కువ బడ్జెట్ ఇది. గుజరాత్తో కంపేర్ చేసుకో, నువ్వు బీహార్తో కంపేర్ చేసుకో, యూపీతో కంపేర్ చేసుకో,
ఏ రాష్ట్రంతో కంపేర్ చేసుకున్నా 8.5 అన్నది నువ్వు చెప్పిన లెక్కనే చాలా అత్యల్పం. మరి దాన్ని ఏదో పెద్ద ఇగో దీనికోసం బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని గుర్తు చేశారట. అరే గింత ఘోరంగా గింత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా, గింత దారుణంగా ప్రజల్ని మాయ చేస్తే ఎట్లా ముఖ్యమంత్రి గారు? చెప్పేటోళ్ళం మాలాంటి వాళ్ళం ఉన్నాం కదా, ఇంకా చాలామంది జనం గమనిస్తుంటారు కదా, రోజు పేపర్ చదువుతారు కదా, ప్రతి హోటల్ దగ్గరనో ప్రతి దగ్గర కూర్చొని. అండ్ ఇంకోటి, మీరు ఆ ఆరుట్లలో నిర్మాణం చేసిన దానికి ఎంత ఖర్చు అయింది? 12 కోట్ల రూపాయల ఖర్చు అయింది. 12 కోట్ల రూపాయల్లో 3 కోట్ల రూపాయలు ఈ సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఉన్న సోషల్ డెమోక్రటిక్ ఫోరం విరాళాల ద్వారా సేకరించిన 3 కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో. ఇక మిగతావన్నీ ఆయన హెచ్ఎండిఏ నుంచి ఇక్కడి నుంచి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి సేకరించినటువంటి డబ్బులు అవన్నీ. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ అయినప్పటికీ మీరు ఆ 12లో 3 కోట్లు విరాళాల ద్వారా తీసుకొచ్చింది. ఎవరో ఒక ఫ్యామిలీ 3 crores ఇచ్చినారు ఆ స్కూల్ కోసం. పాపం వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు రాసుకోలేదు, ఆ ఎస్డిఎఫ్ కూడా వాళ్ళ పేరు రాసుకోలేదు. మరి మీరు చేసిందేముంది? ఇగో అసలు మామూలుగా లేవుగా. 100 మంది అంబేద్కర్లు రావాలన్నట. దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు కావాలి అంటే మీరు ఒప్పుకోవాలి. మరి దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని ఏలే నాయకులు ఖచ్చితంగా వస్తారు, మేము ఆ పదవులు వదిలేస్తాం మేమని చెప్పాలి. మరి మీరు చెప్తారా? మళ్ళీ 2035 వరకు నేనే ముఖ్యమంత్రి అని మీరే మాట్లాడుతుంది. ఎట్లా? మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్యనే ముఖ్యం. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసే బాధ్యత నాది. ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు. గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. దాన్ని ఇప్పుడు వికాసం వైపుగా నడిపిస్తున్న యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆరుట్ల స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు, ఎందుకంటే స్కూల్ బాగుంది కాబట్టి. మరి అట్లే నో అడ్మిషన్ బోర్డు చాలా స్కూళ్ళల్లో, మిగతా స్కూళ్ళల్లో కూడా ఉండాలి కదా. ఇక్కడ అంబర్పేటలో ఒక స్కూల్ ఉంటుంది, ఆడ కూడా సేమ్. అసలు అడ్మిషన్ దొరకడమే కష్టం, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు అక్కడ. అంత కాంపిటీషన్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలే. అట్లా కొన్ని స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. అక్కడున్న లోకల్గా వాళ్ళు నడిపేయడం ద్వారా అక్కడున్న టీచర్స్ ఇనిషియేట్ తీసుకోవడము, దానివల్ల సిద్దిపేటలో ఒక స్కూల్ ఉన్నది. దీనికి ఇంకేమంటున్నారు? దీనికి సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలు కానీ కొన్ని సంస్థలు ఇచ్చేటువంటి నిధులతోని మేము కడతామని అంటున్నాం. వాడు దివీసుడు సిరిసిల్ల అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో డబ్బులు ఇచ్చిండు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు మొత్తం 400 ఎకరాల్లో ఎకరాల భూమిని విధ్వంసం చేసి, భూమిని గాలిని పొల్యూట్ చేసి, ప్రజలని చంపడం ద్వారా వచ్చిన డబ్బులని మేము స్కూళ్ళకి ఇస్తామని వాడు ఆడాడ 10 రూపాయలు ఇచ్చి వాడు నేనేదో గొప్ప చెప్పుకునే ప్రయత్నం. అసలు అట్లాంటి దగ్గర మీరు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ మీద ఆధారపడుతున్న మనము రాష్ట్ర బడ్జెట్ని ఎందుకు మనం 15% తగ్గకుండా కేటాయించాలి అనే ఆలోచన మీకు ఎందుకు రావట్లే? అసలు ఈ మాటలకైతే మామూలుగా లేదు ఇది. అసలు మరి కోచింగా లేకపోతే ఏమైనా సపరేట్గా ఇప్పుడు ఏమైనా ట్రైనింగ్లో ఉన్నాడా అర్థం కావట్లేదు. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటలేవు. ఇప్పుడు 100 మంది అంబేద్కర్లు కావాలి, దేశాన్ని ఏలే నాయకులు కావాలంటున్నారు కదా మీరు. మరి ఆ స్థాయిలో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత మరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎట్లున్నది? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఫీజుల దోపిడీ ఎట్లున్నది? స్కూల్ ఫీజుల దోపిడీ ఎట్లున్నది? దాన్ని ఏమైనా నియంత్రించే చర్యలు ఏమైనా తీసుకున్నావా? ఇంటర్మీడియట్ విద్యని స్కూల్ విద్యలో కలపాలి అని మీకు ఒక ప్రతిపాదన చేస్తే కాలేజీల ఒత్తిడికి తలొగ్గి నువ్వు రాత్రికి రాత్రి నిర్ణయాన్ని మార్చేసుకున్నావు. ఎందుకు కలపలే ఈ సంవత్సరం? కారణం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు వస్తలేదు? వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ మీద కోర్టులో కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలే? కాలేజీలు కోర్టుకు వెళ్ళినప్పుడు జీవో 7 ఎందుకు తీసుకొచ్చినావు? మళ్ళీ దాన్ని ఎందుకు రద్దు చేసినావు? మళ్ళీ జీవో 8 ఎందుకు తెచ్చినావు? జీవో 9 ఎందుకు తెచ్చినావు? ఇంతకుముందు మేనేజ్మెంట్ ఖాతాల్లో డబ్బులు పడేవి విద్యార్థుల ఖాతాల్లో వేస్తాను ఎందుకు అంటున్నావు? ఈ క్వశ్చన్స్ ఏది వీళ్ళకి ఆన్సర్స్ ఉండవు. ఏ దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎంతసేపు ఇగో ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రజల్ని మాయ చేయడం తప్ప ఇంకొక లెక్క ఉండదు. ఇది కాదా? మీరు చెప్పండి.
నేను 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 అడుగుతున్న దాంట్లో ఏమన్నా వాస్తవం కరెక్టా కాదా మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఒక్కొక్క పేరెంట్ దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడు. 2 పిల్లలు ఉంటే తక్కువలో తక్కువ మినిమం 1 lakh to 1.5 lakh పెడుతున్నారు. తక్కువ అంటే విలేజెస్లో మండల స్థాయిలో ఉన్న పేరెంట్స్ కూడా. ఇక హైదరాబాద్లో ఉన్నది ఇక చెప్పక్కర్లేదు. ఇక మనం చారాన కోడికి బారాన మసాలా అన్నట్టుంది రేవంత్ ప్రచారం. అన్న ఒక 30 సంవత్సరాల క్రితం చెట్ల కింద గురువులు నేర్పిన నాణ్యమైన విద్య ఉండేది, కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య దొరకట్లేదు. అసలు అది మనం ఎజెండా కింద కూడా మనం తీసుకోవట్లే కదా. మనం ఎంతసేపు రైతు బంధు పడ్డదా, పెన్షన్లు వస్తున్నాయా, ఫ్రీ గ్యాస్ వస్తుందా, 200 యూనిట్ల కరెంట్ వస్తుందా, ఇదే మాట్లాడుతున్నాం. కానీ ప్రతిరోజు స్కూల్కి పంపించే మన 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 పాపనో మన బాబో వీళ్ళకి ఎందుకు ప్రభుత్వ విద్య మనకు అందించదు అని ఎందుకు మాట్లాడతలేము? అసలు అది ఎలక్షన్ ఎజెండాలోనే లేదు. అది ఎలక్షన్ ఎజెండాలో పెట్టినప్పుడే ఈ సమాజం మారుతుంది, తెలంగాణ మారుతుంది. బీజేపీ భారతదేశాన్ని మళ్ళీ 1947 ముందున్న పరిస్థితికి తీసుకెళ్తారు. అప్పుడు జనాలకు అర్థమవుతుంది కరప్షన్, హెల్త్, ఎడ్యుకేషను, గ్రోత్, సేఫ్టీ, పావర్టీ, వీఆర్ ఎట్ ద బాటమ్. అంతట్లే పాడైంది అన్న. ఇంటర్మీడియట్ విద్య దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తప్ప ఇక్కడ లేదు. ఇంటర్ విద్యలో ఆంధ్ర సంస్థలే కదా ఎక్కువ శాతం. అదే కదా అసలు విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ విద్యని స్కూల్ విద్యలో కలుపుతా, పాఠశాల విద్యలో కలుపుతా అని ఈయన నిర్ణయం తీసుకొని రాత్రికి రాత్రి నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో. ఇది బస్ భవన్ ఆర్టీసీ కళ్యాణ మండపం దగ్గర ఉన్న అన్ని భూములు రేవంత్ రెడ్డి ఏఎస్బిఎల్ బిల్డర్స్కి అమ్మేసిండట. ఓకే. తమిళనాడులో విజయ్ తెచ్చినట్లు ఫీజుల మీద నియంత్రణ ఎందుకు తేవట్లేదు? ఎందుకంటే కాలేజీలన్నీ వీలే కదా, స్కూళ్ళన్నీ వీలే కదా. ఎన్నో కమిటీలు రిపోర్ట్స్ ఇచ్చినాయండి. ఆ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? గతంలో ఇచ్చిన రిపోర్ట్సే కదా. టిమ్స్ వరంగల్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? క్రెడిట్ ఎవరికి అండి? అసలు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఆయన పని స్టార్ట్ చేసిండు, ఈయన దాన్ని కొనసాగించిండు. క్రెడిట్ ఏముంటుంది అందులో? క్రెడిట్ ఏముంటుంది? వీళ్ళు ఈ గాంధీ, ఉస్మానియా, ఈ నీలోఫర్, ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరినీ తీసుకుపోయి అందులో పోస్టింగ్స్ ఇస్తున్నారట. మరి ఈ హాస్పిటల్ ఏమైపోవాలి? న్యూ రిక్రూట్మెంట్ ఎందుకు చేపట్టట్లే? రఘు అన్న పవన్ కళ్యాణ్ మీద చేతులెత్తేసిండు, రఘు భయపడ్డాడు అని అంటున్నారు. 10 ఎకరాలు వదిలేయాలా? ఇలా వదిలేస్తే రేపు ఇంకొకటి చేస్తాడు. ఎవడు భయపడ్డాడు, ఎవడు కథ ఏంది? దాని మీద ఇంకా మనం ఫైట్ చేస్తున్నాం, కంప్లైంట్స్ ఇచ్చినాం. ఈ దొంగలు భయపడి బెంగళూరు దాకా పోయి ఒక ఆర్డర్ తెచ్చుకొని వీడియోలు డిలీట్ చేయించుకునే ప్రయత్నం చేసిర్రు కోర్టు ఆర్డర్ ద్వారా. ఇప్పుడు వీడియో డిలీట్ చేసినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ వాస్తవం కాకుండా పోద్దా? మనం మాట్లాడకుండా ఉంటామా? 100% మాట్లాడతాం. నువ్వు కోర్టు కంటెంప్ట్ కాదు, నువ్వు ఈ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయి బెంగళూరులో, కర్ణాటకలో జైల్లో వేసినా మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతాం. కోర్టులో ఏమన్నా వ్యవస్థ ఏమన్నా ప్రజల కంటే పెద్దదా? మనం ఒకవేళ క్వశ్చన్ చేయాలనుకుంటే కంటెంప్ట్ అవుతుండొచ్చేమో, మీరు కంటెంప్ట్ కింద మాట్లాడుకుంటారేమో. ప్రజల కంటే, ప్రజల ఆస్తుల కంటే, ప్రజల దీనికంటే పెద్దదా ఏ వ్యవస్థ అయినా సరే? ఏ వ్యవస్థ అయినా, ఏ కోర్టు అయినా ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా మళ్ళీ వాళ్ళకి జీతాలు పోవాల్సిందే. ప్రజలే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థ ప్రజల పక్షాన ఉండాలి. 10 ఎకరాల చెరువు మింగిండ్ర నాయన అని చెప్తే ఇది దుష్ప్రచారం అని కోర్టుకు వెళ్తారు. ఎంత అన్యాయం ఇది! సిగ్గుండాలి కదా. నిన్నొచ్చి ఆడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు, మరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 10 ఎకరాల భూమి సంగతి చెప్పి తెలంగాణలో అడుగుపెట్టు. రఘు అన్న ఆకునూరి మురళితోనే ఇంటర్వ్యూ చేయండి అన్న, ఎప్పుడు చేస్తారు? మురళి గారు రేవంత్ రెడ్డి విజన్ బాగుంది అంటున్నారు, మీరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇక మీటింగ్లు అన్నట్టున్నారు. ఆయన మీటింగ్లు ఏమంటారు మరి? ఇక బీబీ నగర్ ఎంఎంటీఎస్ రైల్వే బాధితుల గురించి మాట్లాడండి. పాప బీబీ నగర్లో అట
ఇప్పుడు ఆ ఎంఎంటీఎస్ పోతుంది కదా, ఎక్కడ దాకా, వంగపల్లి దాకానేమో యాదగిరిగుట్ట దాకా ఎంఎంటీఎస్ పోతుంది. 40 ఇండ్లు పోతున్నాయట పాపం ఆ బీబీనగర్ ఏరియాలో. 40 ఇండ్లు 50 ఓపెన్ ప్లాట్స్ పోతున్నాయట. వాళ్ళు పాపం ఎంత ఇస్తున్నారు మరి పరిహారం, నష్టపరిహారం అంటే, సరే డెవలప్మెంట్ కోసం పనుల కోసం భూములు తీసుకుంటారేమో, సేకరిస్తారేమో, కానీ వాళ్ళకి నష్టం కలగకుండా చూడాలి కదా. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి కదా, ఇంకా అంతకన్నా మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలి కదా. మార్కెట్ వాల్యూ 2000 ఉంది, 2000 ఇస్తామంటున్నట గజానికి. ఆడ ఓపెన్ మార్కెట్లో ఎంతకు పోతున్నదని 30,000కి పోతున్నది గజం. ఏమైపోవాలి పాపం వాళ్ళ జీవితాలు. వాళ్ళు యుద్ధం కొట్లాడుతున్నారు వాళ్ళు. ఖమ్మం జిల్లాలో సగం సీట్లు ఓడిపోతాయి, కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెట్టలేదట. మనం ఇట్లనే అంటున్నాం కానీ జరిగేది జరుగుతూనే ఉన్నది. నేను ఆటో డ్రైవర్ను, స్కూల్ ఫీజే 1,50,000 అవుతుందట. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి మనం? 6 డిఏలు పెండింగ్ ఉన్నాయట. 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన పిఆర్సీ 4 సంవత్సరాలు లేట్ అవుతుందట. ఈడబ్ల్యూఎస్ 10% తెచ్చిన బీజేపీ ప్లస్ ఎన్డీఏ, జనసేన, టీడీపీ ఓబీసీలను ఎందుకు తొక్కేస్తున్నారు? వాళ్ళకి ఓటేసే బానిసలా? పీకేకి మాట్లాడే దమ్ముందా? పీకే మాట్లాడతాడు కానీ పూటకో మాట మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? చాలా గొప్పగా ఊగిపోతూ మాట్లాడతాడు. కానీ ఈ పూట మాట ఈ పూట ఉంటుంది, సాయంత్రానికి ఇంకో మాట వస్తుంది. ఇప్పుడు పొద్దుగాల మాట్లాడేటోళ్ళు ఇప్పుడు రాత్రి వేసినాక పొద్దుగాల ఒక రకంగా మాట్లాడతారు కదా, మళ్ళీ రాత్రికి ఇంకో రకంగా వస్తుంది కదా. సో మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ, సో ఆయనది మధ్యాహ్నం ఒకటి ఉంటుంది, పొద్దుగాల ఒకటి ఉంటుంది, సాయంత్రం ఒకటి ఉంటుంది, నైట్ ఒకటి ఉంటుంది. చలో, ఒక విద్యార్థి మరణించిన తర్వాత ఫీజు తిరిగి చెల్లించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నేను ఇప్పటికే అన్ని ఫీజులు చెల్లించాను. ఇప్పుడు వారు నన్ను 56,000 స్కాలర్షిప్ చెల్లించమని అడుగుతున్నారట. క్వశ్చన్ చేయండి అన్న. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాల గురించి కూడా మాట్లాడండి. ఓకే, పవన్ కళ్యాణ్ న్యూస్ అని పెట్టుకుందాం.